వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం హైటెక్స్లోని హాల్ 4 దగ్గర ఉన్నాం. సో ప్రస్తుతం మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ఇక్కడ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. సో మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పార్కింగ్కి సంబంధించి అండ్ ఇంకా ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి దాదాపు 1500కు పైగానే పోలీస్ సిబ్బంది అండ్ ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ వచ్చి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. లోపల కూడా మొత్తం కూడా అంతా కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. రెడ్ కార్పెట్ అంతా మీరు లోపలికి వెళ్తే మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తూనే ఉంది. సో మీరు విజువల్స్లో మొత్తం కూడా చూడొచ్చు. సో లోపల వస్తున్నటువంటి గెస్ట్లకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా లోపల కూడా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. అండ్ ఇంకా స్టేజ్కి సంబంధించి కూడా తెలంగాణ ఎంబ్లం కాకతీయ కళాతోరణం ఉండేలాగా స్టేజ్ని కూడా డెకరేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈవెంట్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, డాన్స్ కార్యక్రమాలు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా ముందు డాన్స్ అండ్ ఇంకా సాంగ్స్తోనే ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ సంబంధించి అంటే ఎస్పెషల్లీ తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రొజెక్ట్ చేసేలాగా సో వాటిని ఎక్కువగా జనాలందరికీ కూడా వాటి గురించి ఎక్కువగా తెలిసేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ బేమ్స్ కూడా వచ్చున్నారు, ఇంకా సింగర్స్ కూడా చాలామంది వచ్చున్నారు. సింహ అండ్ ఇంకా సంకీర్తన్ ఇటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సో ఆల్రెడీ సో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని ఉన్న పరిస్థితి. సో ఇంకా డాన్సర్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా సో ప్రాక్టీస్ చేశారు. చాలామంది హీరోయిన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా ఇక్కడికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి అవసరమైన సన్నాహకాలపై సిఎస్కే రామకృష్ణారావు గారు శుక్రవారం నుంచే సచివాలయం నుంచి ఉన్నతాధికారులు అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు సమాచారం. అంటే ఇక్కడ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అండ్ ఇంకా కార్యక్రమానికి సినీ రంగం నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు వస్తున్నందుకు ఈవెన్ పార్కింగ్, ఇతర భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు సిఎస్ ఆదేశించారు. పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పార్కింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. లోపల కూడా దాదాపు 4,000 to 5,000 సీటింగ్ ఉంది. లోపల పాసులు కూడా మీకు జనరల్ పాసుల నుంచి వివిఐపి అండ్ ఇంకా ఎంఐపి పాసులు కూడా ఉన్నాయి. సో మొత్తం దాదాపు ఒక 4,000 to 5,000 మొత్తం హాల్ సరిపోయేలా ఉంది. అండ్ ఇంకా అక్కడ లోపల ఆ లైటింగ్ అండ్ ఇంకా డెకరేషన్, రెడ్ కార్పెట్ వచ్చిన గెస్ట్లందరూ కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మొత్తం కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ జరగకుండా అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈవెన్ ఎక్కడి నుంచైనా ఫ్యాన్స్ వచ్చినా, హీరోస్ని చూడడానికి, సెలబ్రిటీస్ని చూడడానికి ఫ్యాన్స్ వచ్చినా కూడా సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ ఫుల్ టైట్ సెక్యూరిటీ. సో మొత్తం కూడా లోపల ఈవెన్ బాంబ్ స్క్వాడ్తో సహా అంతా కూడా లోపల ఉండి అంతా చెక్ చేస్తున్న పరిస్థితి. దీనికి సీఎం రేవంత్ రెడ్డి 6 o'clockకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి 6 o'clock వరకు ఆయన వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఇప్పటి నుంచే కూడా అందరూ కూడా దగ్గరుండి మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి. అండ్ ఇంకా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా రాబోతున్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి కూడా వస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా లోపల సో అందరికీ కూడా, ఎందుకంటే ఈవెన్ బాలకృష్ణ అండ్ ఇంకా అల్లు అర్జున్ ఇటువంటి స్టార్ హీరోస్ అందరూ కూడా ఈ అవార్డు కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనకి అవార్డ్స్ అనేవి చలనచిత్ర పురస్కారాలకు సంబంధించి, అంటే ఇంతకుముందు నంది అవార్డ్స్ అనేవాళ్ళు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్గా పేరు మార్చి ఇప్పటి వరకు కూడా అవార్డ్స్ ఇవ్వలేదు. కాబట్టి 2014 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నింటిలో కూడా ప్రతి ఇయర్కి 3 సినిమాలు చొప్పున బెస్ట్ ఫిలిమ్స్ కింద, బెస్ట్ డైరెక్టర్స్ కింద
హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా 2024 వరకు సెన్సార్ అయిపోయిన మూవీస్కి సంబంధించి బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్, బెస్ట్ హీరోయిన్ నివేదా థామస్, బెస్ట్ ఫిల్మ్ కల్కి, అండ్ ఇంకా బెస్ట్ డైరెక్టర్ నాగశ్విన్, ఇలా సో అందరికీ కూడా అనౌన్స్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు గద్దర్ అవార్డ్స్ అందించే కార్యక్రమం కొద్దిసేపట్లో జరుగుతుంది. సో దీనికి ఎవరు ఆ అవార్డుని అందజేయబోతున్నారు, సో ఈ అవార్డుల కార్యక్రమం ఎలా ఉండబోతుంది, దాదాపు 14 సంవత్సరాల తర్వాత కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సో అవార్డుని పేరు మార్చిన తర్వాత అంతా కూడా అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ కూడా ఇప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా సత్కరించడం, ఇలా ఎంకరేజ్ చేయడం మాకు ఒక బూస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి, తెలంగాణ ప్రభుత్వానికి. అండ్ ఇంకా ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో ఇలా గవర్నమెంట్ నుంచి మాకు బూస్టింగ్ ఉంటే మేము కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయడానికి, చలనచిత్ర పరిశ్రమ ఇంకా కొంచెం డెవలప్ అవ్వడానికి ఈ సపోర్ట్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్తో ఎప్పుడు మేము ఆ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి ఇలా మాకు అవార్డ్స్ ప్రజెంట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్. సో దీన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలని ఎఫ్డిసి చైర్మన్గా దిల్రాజు గారు కూడా చెప్పడం జరిగింది. సో మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా స్టార్ హీరోస్, సెలబ్రిటీస్, ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చే అవకాశం ఉంది. సో చూడొచ్చు దీనికి సంబంధించిన విజువల్స్ ఎలా ఉన్నాయి, లోపల డెకరేషన్ ఎలా ఉంది, తెలంగాణ ఎంబ్లం కాకతీయ కళాతోరణం మధ్యలో ఉండేలాగా స్టేజ్ డెకరేషన్ ఎలా ఉండింది, సో లైటింగ్ అంతా ఎలా ఉండింది, రెడ్ కార్పెట్ మొత్తం కూడా ఎలా ఉండింది, సో స్టార్ హీరోస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఎంట్రీ అవబోతున్నారు, మొత్తం పోలీస్ సిబ్బంది, మొత్తం సెక్యూరిటీ ఎంత టైట్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంత కేర్ తీసుకుంటున్నారు, సెక్యూరిటీని ఎంత అలర్ట్ చేశారు అనేది మొత్తం కూడా మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు. సో ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా లైవ్ అప్డేట్స్ కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి. RTV కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో హైదరాబాద్ అనేంద్ర. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.